ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ఒకే ఇంటి నంబర్ 2 ఇళ్లకు ఇంటి నంబర్ పత్రాలు జారీ చేసిన ధర్మసాగర్ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంపీడీఓ అధికారులు అని బాధితుడు గంటి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గంటి సందీప్ తన వారసత్వ భూమిలో 10 సంవత్సరాల క్రితం ఇల్లు నిర్మించుకుని గ్రామ పంచాయతీ నుండి ఇంటి నంబర్ 2-65/1/2/4 జారీ చేశారు. అంతకుముందు సీలింగ్ ల్యాండ్ లో ఖాళీగా ఉన్న స్థలంలో 2 ఇంటి నంబర్లు మరొక వ్యక్తికి ఒకే నంబర్ ఇవ్వగా అధికారులను ఇదేంటి అని అడగ 6 మాసాల నుండి కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని జిల్లా అధికారికి ఫిర్యాదు చేయగా వారు కూడా అదే స్థాయిలో మాట్లాడారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నాయకులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇందు మూలంగా నేను అనగా గంటె శ్రీనివాసు, మా తండ్రి గారైన గంటె వెంకటయ్య, సన్ ఆఫ్ పౌర్య గారు వారసత్వంగా సంక్రమించినటువంటి పట్టాలయంలో మేము ముగ్గురు అన్నదమ్ములం ఇంటిని నిర్మించుకొని మా పాస్బుక్ ఆధారంగా మేము గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి అప్లై చేసుకోగా దాని మీద ఎంక్వైరీ జరిపించి మాకు ముగ్గురి అన్నదమ్ములకు 2016 సంవత్సరంలో 2-60/1/2/4 వరకు 2-60/1/2/5 వరకు 2-60/1/2/6 ముగ్గురికి 3 రకాలుగా ఇచ్చినారు. దీన్ని మేము 10 సంవత్సరాల నుండి ట్యాక్స్ పే చేసుకుంటూ వస్తున్నాము. మా అన్న కుమారుడు అయిన గంటె సంపత్ గారి కుమారుడు గంటె సందీపు వాళ్ళ అమ్మ పేరు నుండి అతనికి రిజిస్టర్ చేసుకోగా 2025లో అయ్యింది. దాని క్రమంలో కొన్ని ఫైనాన్షియల్ కారణాల వల్ల లోన్ తీసుకుందామని బ్యాంకుకి వెళ్ళాగా అక్కడ బయటపడ్డ విషయం ఏమిటంటే ఇదే ఇంటి నంబర్ మీద 2 వ్యక్తులు ఉన్నట్టు ఈసీలో బయటపడింది. దీన్ని గ్రహించుకున్న మేము వెంబడే వెళ్ళి ధర్మసాగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలువగా దీన్ని ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మాకు వారం రోజులు టైం అడిగింది. అయినా కూడా మాకు ఎలాంటి స్పందన కూడా లేదు. మళ్ళీ కలుస్తే మాకు ఎలాంటి స్పందన లేదు. చేస్తామని ఎలాంటిది లేదు. పైగా మళ్ళీ వారం రోజులు పిలిపించి మీరు ఎంపీఓ గారిని లేకపోతే ఎంపీడీఓ గారిని కలుపుకోవాలని మళ్ళీ చెప్తే ఎంపీఓ సార్ను కలిస్తే ఆయన చూసిన తర్వాత మేము ఎంక్వైరీ చేపిస్తాం, గ్రామ పంచాయతీ పరిధిలో మేము ఎంక్వైరీ చేపిస్తామని చెప్పేసి మాకు ఒక లెటర్ పూర్వకంగా రాసి ఇచ్చిండు. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ కలిసినాం సార్ని. మళ్ళీ కలిస్తే ఎంపీడీఓ గారిని కలవమని చెప్పిండు. ఆ సార్ కూడా చూసి మీకు ఎంక్వైరీ చేస్తాం, న్యాయం చేస్తామని చెప్పేసి కూడా ఆయన మాకు హామీ ఇచ్చిండు. అయినా కూడా మాకు ఇంతవరకు మళ్ళీ వారం రోజుల తర్వాత పోయినా కూడా మాకు ఇంతవరకు ఏమీ చెప్పకుండా ఇక్కడికో అక్కడికో అని చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే మేము సబ్ రిజిస్టర్ గారిని కలవమని చెప్పగా మేము సబ్ రిజిస్టర్ కార్యాలయం భీమదేవరపల్లికి 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న భీమదేవరపల్లి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము సార్ గారిని ఇట్లా మాకు ఒకటే ఇంటి నంబర్ 2 ఈసీలో వస్తున్నాయి. అక్కడ గ్రామ సెక్రటరీ గారు మరియు ఎంపీడీఓ గారు అంటున్నారు ఏమంటే ఇది సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన తప్పు కాబట్టి అది అక్కడనే తెలుసుకోమని అడిగితే మేము మీ దగ్గరకు వచ్చినాం సార్ అంటే మా దగ్గర అలాంటి అవకతవకలు ఏమి ఉండవు. అది మీ గ్రామ పంచాయతీ నుంచి అన్ని నోటీస్ తీసుకొస్తేనే మీకు రిజిస్ట్రేషన్ చేస్తాము, అంతకుమించి మాకు ఇక్కడ ఏం తెలియదు అని అంటే మేము మళ్ళీ వచ్చేసి ఎంపీడీఓ గారిని కలవగా ఆయన కూడా ఏం పట్టించుకోలేదు. ఇదే క్రమంలో ఇదే సందర్భంలో గ్రామ పంచాయతీని డిఎల్పిఓ గంగాభవాని గారు సందర్శించిన టైంలో మేము వెళ్ళి ఆమెను కలవడం జరిగింది. మాకు ఈ అన్యాయం మీద మేము చెప్పడం జరిగితే నేను పెద్ద పై ఆఫీసర్ను నన్ను మీరు ఎట్లా అడుగుతారు ఇది అని మమ్మల్ని దురుసుగా మాట్లాడడం జరిగింది. మీరు ఇంకోసారి మీరు ఈ విషయం మీద గ్రామ పంచాయతీ రావద్దు, అది ఎప్పుడో సబ్ రిజిస్టర్ కార్యాలయం జరిగిన తప్పుగా మేమేం చేయాలని ఆమె మా మీద ఫైర్ అయిపోయింది. గ్రామ పంచాయతీ రావద్దంటూ మమ్మల్ని బెదిరించడం జరిగింది. ఈ క్రమంలో మేము మళ్ళీ ఏం చేసినాము, ఇట్లా జరిగిందని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు డిపిఓ గారు కలవాలని చెప్పినారు. డిపిఓ గారిని కలిస్తే ఇది మాకు సంబంధం లేదు, ఇది సబ్ రిజిస్టర్లో జరిగిన తప్పు కాబట్టి మేము ఏం చేయమని ఆయన కూడా అన్నాడు. ఆయన కూడా అంటే మరి మేము ఎవరిని కలవాలి, డిపిఓ దగ్గర పోతే మీ గ్రామ సెక్రటరీ గారిని అడగమంటాడు,
సెక్రటరీ దగ్గర పోతే ఎంపీఓ దగ్గర పోమంటాడు, ఎంపీఓ దగ్గర పోతే ఎంపీడీఓ దగ్గర పోమంటాడు, ఎంపీడీ దగ్గర పోతే సబ్ రిజిస్టర్ దగ్గర పోమంటాడు. ఇదిలా ఉండగా ఎదుటి వ్యక్తికి అంటే మన కొల్లూరు సుశీలమ్మ స్థలం కొన్న గంటె సదేయకు ఇదే నంబర్ ఇవ్వగా, ఈ నంబర్ ఇలా ఉండగా ఇదే ఫ్లాట్కు ఇంకొక ఇంటి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఏ ఆధారంగా ఇచ్చిళ్ళు? అది పైగా అసెంట్ ల్యాండ్, మేము నిర్మించుకున్నటువంటి ల్యాండ్ పట్టా ల్యాండ్. దీని మీద పై అధికారులు స్పందించి దీన్ని మాకు న్యాయం చేయాలి. దీని మీద పై అధికారులు మరియు నాయకులు మాకు ఈ విషయంలో చొరవ తీసుకొని మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం.